హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తన సతీమణి టీజీ ఐఐసి చైర్పర్సన్ నిర్మలారెడ్డిని బరిలో దింపుతానని ఆయన దసరా సందర్భంగా పాల్గొన్న కార్యక్రమంలో ప్రకటించారు. గురువారం రాత్రి అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన దసరా సంబరాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. మరో 10 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో పోటీపై ఆలోచిస్తానన్నాడు. తనకు 3 సార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని అందించిన సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకొస్తానని పేర్కొన్నారు. అలాగే 10 ఏళ్ల తర్వాత తాను ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా దానికోసము పనిచేస్తానని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి 3 ఏళ్ళే ఉంటాడని, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ 10 ఏళ్ల తర్వాత మాత్రం తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉంటానని ఆయన కుండబద్దలు కొట్టారు. నిజానికి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఆయనతో విభేదించారు. అంటే అధిష్టాన నిర్ణయాన్ని ఆయన కొత్తగా వచ్చిన ఆయన ఏంది మమ్మల్ని రూలింగ్ చేయడం ఏందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన తీసుకున్న విధాన నిర్ణయాలు కూడా తప్పుపట్టారు. ఆయన ఒకడే ఉన్నాడు ఆ పార్టీలో, మేము కాదా, మేము పార్టీలో మొదటి నుంచి లేమా, ఆయన ఏంది చెప్పానట్టు అట్లా మాట్లాడారు. కాకపోతే మారిన రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో అందరూ కలిసి పనిచేస్తున్నా కానీ అంతర్గతంగా మాత్రం వాళ్ళ మధ్యలో విభేదాలు ఉన్నాయనే విషయం మరోసారి స్పష్టమవుతుంది. ఎందుకనంటే 10 ఏళ్ల తర్వాత తానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అప్పటి వరకు దానికోసం పనిచేస్తానని చెప్పడము, ఈ 3 ఏళ్ళే ఉంటాడు ఈయన అంటే నెక్స్ట్ 10 ఏళ్ళు ఆయనే ఉంటాను, నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటే దాన్ని భిన్నంగా చాలామంది నేతలు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి మనం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, రాష్ట్ర నాయకత్వం మీద వితిన్ ది పార్టీలోనే ఇంత అసంతృప్తి ఎందుకు ఉన్నదనే విషయం రానున్న రోజుల్లో మరింత బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.